ప్రాణాలు తీసిన వానరాల గుంపట పంట కాపలాకు వెళ్లిన యువ రైతును వెంబడించగా గాయపడి చచ్చిపోయినాడు. చూడండి, కోతులు చంపేసినాయి. పంటకు కాపలాగా వెళ్లిన యువ రైతును వానరాలు వెంబడించగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిందట. ఈ ఘటన నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జామ్ గ్రామంలో చోటు చేసుకుంది. పంటల నాశనం తర్వాత మనుషులే చచ్చిపోయిండు. కాడిగొల్ల సునీల్ 30 సంవత్సరాలు. తనకున్న 2 ఎకరాల్లో వరి మొక్కజొన్న సాగు చేసిండు. మొక్కజొన్నకు కోతుల బెడద ఎక్కువైంది. ఈ నెల 17న కాపలాగా వెళ్లిన సునీల్ను అక్కడ ఉన్న వానరాల గుంపు వెంబడించింది. తప్పించుకోవడానికి పరిగెత్తుతూ చిన్నపాటి సాగునీటి కాలువపై నుంచి దూకే ప్రయత్నంలో అదుపు తప్పి అందులో పడిపోయిండు. తలకు గాయాలైంది. స్థానికంగా వైద్య చికిత్స చేయించుకున్నాడు. కొంచెం కోలుకోవడంతో ఈ నెల 21న మళ్ళీ పొలానికి వెళ్ళిండు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో ఉన్నాడు. నిజామాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా తలకు బలమైన దెబ్బలు తగిలాయని గుర్తించి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. 2 రోజులు ఐసీయూలో ఉన్న యువకుడు శుక్రవారం రాత్రి చనిపోయిండు. వైద్యానికి 8 లక్షలు వెచ్చించినా ప్రాణాలు కాపాడుకోలేకపోయామని తల్లి నర్సవ్వ, భార్య మనూష రోధించారు. అయ్యయ్యో, అప్పుడే ఏమన్నా తలకు తగిలింది, ఏమన్నా సిటీ స్కాన్ ఏమన్నా తీసి ఉంటే సమస్య బయటపడేది. వాళ్ళు చిన్న దెబ్బని అనేది లోకల్గా చూపించుకొని తప్పు చేసిరు. చూడండి ఎంత ఎంత పని అయిపోయిందో.